హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. కానీ షర్మిల గారు ఇప్పటి వరకు ఎక్కడ మాట్లాడినా, ఏ ప్లాట్ఫామ్ మీద మాట్లాడినా, ఆవిడ లోటస్ భవన్లో ప్రెస్ మీట్లు పెట్టినప్పటికీ కూడా కాంగ్రెస్లో విలీనం దిశగా మాట్లాడుతున్నాము, మాటలు జరుగుతున్నాయి, మరి 2-3 రోజుల్లో ఫైనల్ అవుతుంది, అన్ని డీటెయిల్స్ చెప్తున్నారు తప్ప ఏపీకి వెళ్తున్నారని కానీ, ఏపీ రాజకీయాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తానని కానీ, లేదా ప్రచారానికి వెళ్తానని కానీ ఒక్క మాట ఇప్పటి వరకు ఒక మాట కూడా ఆవిడ నోటి నుంచి అయితే రాలేదు. సమస్యలు పరిష్కారం అయిపోయింది అనుకోండి, అన్న చెల్లి అనుబంధం సినిమాలని చాలా వచ్చినాయి కదా, అందులో పాటలు వేస్తూ ఉంటారు, అందరూ చూస్తారు కదా. పరిష్కారం కాలేదని అన్నదమ్ముల సవాల్లాగా ఆ పాట వేసుకుంటారు రెడీగా. మీ మీడియా వాళ్ళు జాగ్రత్తగా రెడీగా పెట్టుకుంటారు కదా. వారి ఆప్షన్ వాడు షీఈ్ ప్లేయింగ్ కార్డ్స్ క్లోజ్ టు చెస్ట్. అందువల్ల జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టుకున్నారు. కానీ మొత్తం జరుగుతున్న ప్రచారం మీ మీడియా ప్రచారం బట్టి చెప్తాను. పత్రికలో వచ్చేసింది కదా. మన గిడుగు రుద్రరాజు గారు ఏం చేస్తారు? నేను అడిగాను రుద్రరాజు గారిని, లేదండి శ్రీనివాస్ గారు పిసిసి అధ్యక్ష పదవి మార్చట్లేదు, స్టార్ క్యాంపెయినర్ కింద ఇస్తున్నారని చెప్పారు. ఓకే, మేబీ ఐ డోంట్ నో. ఊహాజనితమే కదండి. మీరు ఊహాజనిత ప్రశ్నలకి నేను ఊహాజనితగానే సమాధానం చెప్పినట్టే. కానీ రఘురెడ్డి గారితో, శైలజనాథ్ గారితో పనిచేసాం, గిడుగు రుద్రరాజు గారితో, అంటే హోదా విభజన హామీలు అందరూ మద్దతు పలికారు. కానీ ఇవాళ 5 ఏళ్ళు ఈ సమస్య మీద పట్టించుకోకుండా, అంతకుముందు కూడా మా మీద జరిగిన అనేక ఇబ్బందులు, అరెస్టులు, ఇతర రాష్ట్రాల్లో తిప్పి లిగమెంట్స్ తెంపేసి అని జరిగిన ఒక్క సంఘీభంగం, ఒక్క మాట కూడా మాట్లాడిన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఒక్క మాట కూడా మా మీద, అటు ప్రతిపక్షంలో ఉండగా ఇటు అధికార పక్షంలో, నేనంటే ఒక్కనే కాదని, ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితిగా చేసాం. మొట్టమొదటి బంద్ చేసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త ఏర్పడిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇవాళ వచ్చారంటే సంతోషం. చిత్తశుద్ధి లేకుండా ఫస్ట్ రాజకీయాల కోసం ఒకరిని ఓడగొట్టడానికి వచ్చాము, దీన్ని రాజకీయ కోసం చూసుకున్నామంటే మాత్రం ప్రజలు హర్షించరండి. నిజాయితీగా నిబద్ధతగా ఖచ్చితంగా పనిచేసి రండి. ఇవాళ ఒక రాజకీయ నాయకులను తిడతానికో దానికో వస్తే మాత్రం ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్కౌట్. మీరు అన్నట్లుగా గిడుగు రుద్రరాజు గారు చెప్పినట్టు స్టార్ క్యాంపెయినర్గా ఇస్తే ఓకే, అది యాక్సెప్ట్ చేయొచ్చేమో కాంగ్రెస్ పెద్దలు వాళ్ళు కూడాను. అలా కాకుండా పత్రికల్లో వస్తున్నట్టు, లేదంటే సోషల్ మీడియాలో వస్తున్నట్టు ఏపీసీసీ పదవి ఇస్తే ఉన్నటువంటి సీనియర్లు సపోర్ట్ చేసే పరిస్థితి ఉందంటారు. సీనియర్లు ఎవరు ఉన్నారు ఇప్పటివరకు పార్టీలో ఉన్న సీనియర్లు ఎవరు లేరు. ఏపీ రామచంద్రరావు గారు, ఇప్పుడు దాంట్లో మిగిలింది చింతామోహన్ గారు, తులసిరెడ్డి గారు. ఐ డోంట్ నో సచ్ ఏ సిన్సియర్ పర్సన్ వై సైడ్ లైన్ ఐ డోంట్ నో అండి. అలాగే ఇంకా పల్లం రాజు గారు, ఎవరు యాక్టివ్గా లేరు. పాత్ర నాయకులు కొంతమంది ఉన్నారు, యాక్టివ్గా లేకపోయినా పార్టీలు అయితే ఉన్నారు కదా, ఉన్నట్టున్నారు. డెఫినెట్గా వాళ్ళందరూ వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నారు. ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీలు వేస్తే చాలు, మళ్ళీ మేము అటు వెళ్ళలేము ఇటు వెళ్ళలేమని. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే తెలుగుదేశం వాళ్ళకైతే కొంతమందికి పట్టుపక్కలైన ఆనందంగా ఉంది. భలే ముళ్ళును ముళ్ళతో తీస్తున్నాం, బాణాన్ని బాణాలతో తీస్తున్నాం. లెటర్స్ వెయిట్ అండ్ సీ అండి. ఇప్పుడు షర్మిల గారిని ఢిల్లీ పిలిపించుకొని కాంగ్రెస్లో జాయిన్ చేసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఢిల్లీ పెద్దలు, సోనియా గాంధీ దగ్గర కావచ్చు, రాహుల్ గాంధీ దగ్గర కావచ్చు, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారినే ఆయన అడిగినటువంటి పాదయాత్ర, లేదంటే ఆయన చేసుకుంటున్నటువంటి ఓదార్పు యాత్ర చేసుకుని వచ్చి నెక్స్ట్ ఆ సీఎం పదవు, లేదంటే నెక్స్ట్ వచ్చిన తర్వాత ఆ ముఖ్యమంత్రి పదవు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చుంటే ఈనాడు మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉండేది కాదు, లేదు ఆనాడు రాష్ట్రాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదు, మేబీ పదవి కూడా పోగొట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదేమో. ఇన్ని నష్టపోయిన తర్వాత ఆఫ్టర్ 10 years ఇప్పుడు మరలా ఆ ఫ్యామిలీలో చిలికి తెచ్చుకోవాలనుకోను, లేదా కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకోవాలనేటువంటి ఆరాటంతోనో ఇప్పుడు మరలా షర్మిల గారికి ప్రాధాన్యత ఇస్తాము అంటే షర్మిల గారు తప్పు చేస్తున్నారంటారా, లేదంటే కాంగ్రెస్ అధిష్టానం తప్పు చేస్తున్నారంటారా? ఏం జరుగుతున్నట్టు అసలు దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఉంటే రాష్ట్రం విడిపోయి ఉండేది కదా, ఎట్టి పరిస్థితుల్లో విడిపోయి ఉండేది. అవును, రాజశేఖర రెడ్డి గారి కన్నా కొన్ని పట్టుబడిపులు ఉన్నాయో కానీ పెద్దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది అసలు క్వశ్చనే లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నా సరే, అధికారంలో ఉన్నా విడిపోయి ఉండేది కాదు, ఇది వాస్తవం. రెండో విషయం, కాంగ్రెస్ పార్టీ గురించి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ విభాజిత కోస్తా రాయలసీమల్ని నమ్మించి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం, నమ్మించి మోసం చేసింది. ఒకవేళ విభజన చేయాలనుకుంటే ప్రకటన చేసే ముందు, ఆవిడ బర్త్డే రోజు ప్రకటన చేసింది ముందు, కేసీఆర్ గారు దీక్ష సంగతి అందరికీ తెలుసు. ఆయన చేసింది 14F కోసం.
చూడండి అన్ని 14F వచ్చిందని మొదలుపెట్టారు. ఎవరికి ఉండవల్లి గారు చెప్పారు, ఇంకొకరు చెప్పారు, ఆయన చేసింది 14F గురించి రాష్ట్రం ఇచ్చి తెలియకుండా అని. టీఆర్ఎస్ క్యాడర్ జయపాల్ రెడ్డి గారు కూడా ఒక రోజు ఆయన ఏం మాట్లాడారో చూశారు దీక్షల గురించి. ఆ రోజు నిజంగా నమ్మి మోసపోయామండి కాంగ్రెస్ పార్టీని. వాళ్ళకి చిత్తశుద్ధి ఏమైనా ఉంటే నిజంగా ఇవన్నీ పరిష్కరించి, మేము చెప్పాం కదా, ఇవన్నీ పరిష్కరించి నేను అరవింద్ గారు, హర్ష గారు, అనేక మంది ఎంపీలు వెళ్ళి సోనియా గాంధీ గారిని కలిసాం, మన్మోహన్ సింగ్ గారిని కలిసాం. ఆంధ్రప్రదేశ్కి తెలుగు జాతిని ఒక్కడ కొంచెం లేని పక్షంలో ఇలాంటి ముందే చేయండి. రాజధాని మీద, హైదరాబాద్ మీద కానీ నీళ్లు కానీ నిధులు కానీ అన్నీ కన్ఫర్మేటివ్ పెట్టుకుని ఆలోచించండి అని చెప్పొచ్చామే. బోల్డంత టైం ఉంది. ఆధారాబాద్లో పెట్టి విభజన హామీలో ప్రత్యేక బిల్లు పెట్టకుండా, ఆఖరికి రాయలసీమ ప్యాకేజీ కేపీకే తరహా పెట్టకుండా, ఇవాళ చాలామంది చెప్తున్నారు 5 లక్షల కోట్లు ఇచ్చాను, మిత్రులు సోదరులు చెప్తున్నారు. సరే చెప్పుకున్నాను, బాగానే ఉంటాయి. కానీ ఆ రోజు చేశారే, చేసుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదండి. అంతే కదా. ఇవాళ మరి వారు ఎందుకని చేశారు నాకు తెలియదు. ఎవరు ఇవాళ శరణ్ గారి గురించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని, ఎందుకంటే ఏ నాయకుడిని ఎదగనివ్వకూడదు, రాజశేఖర రెడ్డి గారికి ముందు ఇది పేరు కట్ చేసేద్దామని నా ఉద్దేశంలో ఎవరైనా అడ్వైజ్లు ఇచ్చి ఉంటారు. కానీ ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాపాడింది ఎవరు తెలుసు మీకు. అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఎన్ని ఇష్యూస్ తెలుసు. కానీ ఒకటి మాత్రం సుస్పష్టం అండి, ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళ మొట్టమొదటి కనపడే అత్యంత ప్రమాదకర పార్టీ. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసినా వాళ్ళ హస్తం లేదనుకుంటాం, అది కరెక్ట్ కాదు. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అదే పరిస్థితి పట్టించిన వాళ్ళ హస్తం లేదనుకోవద్దు. కళ్యాణ్ గారితో వచ్చే పవర్ఫుల్ స్టార్ ఈజ్, అలాంటి ఆయనతో వాళ్ళు విషకౌగులో బంధించేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని 2018లో షర్మిల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని తో అలయన్స్కి వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ, కలిసి పోటీ చేసింది తెలంగాణలో. చాలామంది ఏంటంటే ఇంతకుముందు బూతులు తిట్టినాళ్ళు ఇప్పుడు అన్న సూపర్ అన్నాన్ని కాళ్ళు ముఖ్య బ్యాచ్ అయ్యారు. వాళ్ళ గురించి నేను మాట్లాడను. ఇప్పుడు ఒకే విధంగా అలాంటి వాళ్ళు ఎలా ఉన్నామో సమస్య గురించి మాట్లాడుతుంది. వీళ్ళకి విలువలు లేని రాజకీయాలు వచ్చినాయండి వాళ్ళ పరిస్థితి. ఇవాళ మళ్ళీ ఏదో ఒకటి రివైవ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో మరి అని చెప్పి ఆలోచిస్తున్నాను. నేను ఒకటే కోరుతున్నాను, రివైవ్ కావడానికి నేను రాహుల్ గాంధీ గారి మీద నాకు ఒక ఆశ ఉంది. ఆయన ఢిల్లీలో మా సభలో మనం పాల్గొన్నప్పుడు అందరం ఆయన హామీ ఇచ్చారు. మన భారత్ జోడో యాత్ర సందర్భంగా కలిసి చెప్పొచ్చాను. ఇవన్నీ చూసుకుంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ తిరిగి ఏ విధంగానే రివైవ్ అవ్వాలని చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా షర్మిల గారిని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీసుకొస్తే మంచిది. నా వ్యూహం పొలిటికల్ పార్టీ కదా, చారిటీ కోసం పెట్టదు, ఆయన చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే సిచ్యుయేషన్ క్లారిటీతో ఉంది. అడిగిందని క్లారిటీ ఇవ్వలేదు, ఓవరాల్గా క్లారిటీ చెప్తున్నారు. చెప్పండి, షర్మిల గారు తప్పు చేస్తున్నారా, కేంద్ర కాంగ్రెస్ పెద్దలు? షర్మిల గారు ఏం చేశారు? మా నాన్న దోషిగా ఎందుకు చేశారని కాంగ్రెస్ పార్టీని ఎన్నిసార్లు మాట్లాడారు? అది వచ్చిన ఇది వచ్చిన ఇంకా ఎక్స్ట్రా వీళ్ళిద్దరిని సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ఎక్కడికి పంపించాలని చెప్పారు. వదిలేను, ప్రజల జ్ఞాపకాలు తక్కువ, కొంతమంది తక్కువ ఉంటాయి, మిగతా అందరు కాకపోయినా. ఆవిడికి తప్పనిసరి అయిపోయే పరిస్థితి అయింది. జగన్మోహన్ రెడ్డి గారు వారు అడిగిన ఇచ్చి ఉంటారు డెఫినెట్గా. ఇంకేం చేస్తారండి? ఆడబిడ్డ తెలంగాణకు వచ్చారు, ఏటికి ఎదిరిదారు. ఇప్పుడు ఏం చేయాలి? తెలంగాణ రాజ్యసభ ఇస్తాం లేదా ఇంకోటి ఇస్తాం. తెలంగాణలో అంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నారే, అన్న అధికారంలో ఉన్నాడండి. ఏమైనా చేయాల్సిన అవసరం ఉందంటారు? ఇంకా అన్న న్యాయం చేయాలి కదా, కావాల్సిన అవసరం ఉందంటారు. జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి తిరిగినప్పుడు మరి చెల్లికి న్యాయం చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది కదా. ఇది నైతికంగా ఆయనకి న్యాయం చేయడం అంటే అడిగినట్లుగా ఒక రాజ్యసభ సీట్ ఇస్తేనో లేదంటే ఆస్తి పంపకాలు చేస్తేనో న్యాయం జరిగినట్టేనా? వారి అభిప్రాయం ఏదనుకుంటా. ఇంతదాకా వచ్చేదా? ఎవరైనా చర్చి బ్రదర్ ఉన్నారు, ఆయన పేరు అనిల్ కుమార్ గారు. ఆయన ఉండవల్లి గారితో ఏం మాట్లాడారు? మీరు ఉండవల్లి గారితో ఒకసారి ఇంటర్వ్యూ పెట్టండి. ఓపెన్ హార్ట్ విత్ అమర్ అని పెట్టండి. ఎంతవరకు వెళ్ళారు, ఎక్కడి దాకా వెళ్ళారు, అవి వ్యక్తిగతం. కానీ నేను అనుకుంటా ఉన్నాను, నా కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒకటే, విభజన హామీలు ప్రత్యేక హోదా మీద కాన్సన్ట్రేషన్ చేయండి. రాజకీయాలు ఓకే, ఇవాళ వరకు దాని మీద ఎన్ని ఉద్యమాలు చేస్తున్నారు. దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అది భావితరాలు బాగుండాలి. మీరు చేసిన అన్యాయం తిరిగి సవరించడానికి ప్రయత్నించండి. దానికి తప్పనిసరిగా షర్మిల గారు ఎవరు వచ్చినా ఆహ్వానిద్దాం. కానీ రాజకీయ పొలిటికల్ స్కోర్లు సెటిల్ చేసుకోవడానికి మాత్రం
సెటిల్ చేసుకుని పదవి ఇస్తే వెళ్ళిపోయి మళ్ళీ జాయిన్ అయిపోవటం. ఇది మాత్రం రాష్ట్ర ప్రజానీకానికి అన్యాయం చేసినట్లే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 25 సీట్లు ఇస్తాయని చెప్పి వాళ్ళు ఆడుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్ళు అది ఏంటని చెప్పి చూశారు ఎలా చేశారు. లాస్ట్ ఇయర్ పెట్టేసి బీభత్సంగా అరివేర భయంకరంగా పోరాడారు, మళ్ళీ కాడిపడేశారు. 2019 కంటే ముందు తర్వాత మేము భీకరంగా ఉద్యమం చేసాం, మేజర్మెంట్ వేయలేదు. వీళ్ళందరూ పొలిటికల్ రాజకీయం కోసం దాన్ని వాడుకున్నారు, ప్రజల భవిష్యత్తును వాడుకుంటున్నారు. ఒక ఉద్యమం నా అభిప్రాయం ఏంటంటే ఎవరు వచ్చిన ఉద్యమాని కోసం, హక్కుల సాధన కోసం రండి. ఇప్పటికే అందరూ ఆడుకున్నారు, ఇంక ఎన్ని ఆటలు చూడాలండి మేము. మీ రాజకీయమైన పొలిటికల్ స్కోర్ సెటిల్ చేసుకోవడానికి ప్రథమ ప్రాధాన్యతగా మాత్రం రావద్దండి. ఎవరు వచ్చిన ఆహ్వానం. శ్రీయుతులు వాసగిరి వెంకటలక్ష్మీనారాయణ గారు ఆహ్వానం పొలిటికల్ స్కోర్స్ కోసం కాదు. అలాగే షర్మిల గారు, షర్మిల గారు వారు వచ్చినా సరే పొలిటికల్ స్కోర్ల కోసం కూడా ఉద్యమం చేద్దాం, నిబద్ధతతో నిలబడతాను అని చెప్పుంటే డెఫినెట్గా ఆహ్వానిస్తాను. ఇదండి నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.